వారికి శుభములు కలుగునుగాక. ఈ దినమున హలో ఆదికాండము 3వ అధ్యాయము మళ్ళా 6వ వచనాన్ని మరలా ఇంకొకసారి చదువుకుందాం. ఆ వృక్ష ఫలము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనట్టు వివేకమిచ్చు రమ్యమునైన వృక్షమున యుద్ధ చూచినప్పుడు ఆమె దాని ఫలములలో తినెను. ఆ వృక్ష ఫలము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైన వృక్షమునయుండుట చూచినప్పుడు చూచుట. దీనికి ముందు భాగంలో 3వ అధ్యాయములో సర్పము మాటలాడినటువంటి మాట చెవియొగ్గుట, వినుట. సర్పము మాట్లాడినప్పుడు ఆ మాటలు చెవియొగ్గి వినుట. ఇప్పుడు రెండవది ఆ ఫలముని చూచుట. మూడవది ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొనుట. దాని ఫలములలో కొన్ని తీసుకొని, నాలుగోది తినుట. ఇప్పుడు 2వ అధ్యాయం ఆదికాండం 17వ వచనములో పాపం అనగా ఏమిటి? ఆజ్ఞాతిక్రమణయే పాపము అని చెప్పబడింది. ఇక్కడ పాపం అంటే ఎక్కడ స్టార్ట్ అయింది? ఇది తిను దినమున నిశ్చయముగా చచ్చెదరని నరునికి ఆజ్ఞాపించెను. ఆజ్ఞ వచ్చింది. ఇది తింటే చస్తావు. ఇది ఆజ్ఞాతిక్రమణ. ఇప్పుడు ఆజ్ఞాతిక్రమణయే పాపము అన్నప్పుడు తింటేనే పాపము. తినకుండా చూస్తే పాపం అవుతుందా? పోనీ దాన్ని తీసుకుంటే పాపం అవుతుందా? కాదు. ఆయన ఆజ్ఞ మీరు తింటేనే పాపం అవుతుంది. కాబట్టి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞని ఎవరైనా సరే, అప్పుడే కాదు ఇప్పుడు కూడా, ఆయన ఆజ్ఞని ఎవరైతే అతిక్రమిస్తారో వారందరూ కూడా పాపము చేసిన వారు అవుతారు. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, చాలా మందికి సువార్త ప్రకటిస్తున్నటువంటి వాళ్ళకు కూడా తెలియదు. దోషము, అతిక్రమణ, పాపము అనేటువంటివి ఉన్నాయి. ఈ అన్నిటినీ కలిపి పాపములు. అయితే దాన్ని సపరేట్ గా నీవు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే, ఉదాహరణకి ఒక పాపము, వ్యభిచరించకూడదు అనేటువంటి ఒక ఆజ్ఞ ఉంది. కాబట్టి ఇప్పుడు పాపం ఎప్పుడు? వ్యభిచారము చేసే పాపము. దొంగిలించకూడదు, దొంగతనము చేసే పాపము. దొంగిలించకూడదు అనేది ఆజ్ఞ. కాబట్టి ఇప్పుడు దొంగతనము చేసే అది పాపం. కానీ దొంగతనానికి ముందు 2 స్టెప్స్ ఉన్నాయి. ఒకటి, దొంగతనము చేసే ముందు
వాడు దాన్ని గురించిన ఒక ఆలోచన చేయాలి. రెండవది, ఆలోచన చేసిన తర్వాత దానికి ఒక ప్లాన్ డిజైన్ చేసుకోవాలి. వాడు దాని ప్రకారంగా వాడు పోయి కమిట్ చేయాలి. కాబట్టి ఇక్కడ ముందు దాన్ని సెలెక్ట్ చేసుకొని పోయి ఆ ఏరియా అంతా చూసుకొని వచ్చి ఇది ఎట్లా చేయాలని ఒక ప్లాన్ తయారు చేసుకొని ఆ ప్లాన్ ప్రకారంగా వాడు దొంగతనం చేయాలి. ఇక్కడ ప్రజలందరూ కూడా దొంగతనము, మీరు పాపములను క్షమించమని మేము అడిగినట్లయితే మీరు మిగతా రెండింటిని విడిచిపెట్టేసి పాపం క్షమించిన నేను వ్యభిచారం చేస్తే వ్యభిచారం చేశాను ప్రభువా క్షమించమని అడుగుతారు. దొంగతనం చేస్తే దొంగతనం క్షమించు ప్రభువా అని అడుగుతారు. కానీ దొంగతనం చేయకుండా లేరా, వ్యభిచారం చేయకుండా లేరా? క్రైస్తవ జనాంగమైనటువంటి మనము ఆజ్ఞలను అతిక్రమించే కాము. కాబట్టి ఆజ్ఞను అతిక్రమించే వాళ్ళం కాము మనం. అయితే మరి మనం ఎందుకు దేవుడు ఆలకించటం లేదు? మరి ప్రార్థన చేస్తున్నాము, రేతిరిమడు ఉపవాసం ఉంటున్నాము, కన్నీరు విడుస్తున్నాము, మన సమస్యల నిమిత్తమై ప్రార్థన యాచనలను అర్పిస్తున్నాము. కానీ దేవుని వద్ద నుంచి సమాధానం పొందుకోలేకపోతున్నారు. అంటే ఇంకా ఏదో ఉంది. ఆ ఉన్నది నేను ఎవరన్నా అడగండి, మీరు ఏం చెప్తారు సంఘాలకు? ఏమో పాపం చేసామంటే అబ్బాయి నేను పాపం చేయలేదు. ఎందుకు? ఆజ్ఞను అతిక్రమించలేదు. కానీ మనం రొటీన్ కోర్సులు అలవాటు అయిపోయింది కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు అయ్యా నేను పాపిని, అయ్యా నన్ను క్షమించయ్యా, నేను పాపిని, నా పాపాలు క్షమించు ప్రభు అని చెప్పి అడుగుతున్నావు నువ్వు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ జీవితంలో మీరు క్రీస్తు యొక్క సంఘముగా, ఆయన యొక్క శరీరముగా మార్చబడుతూ ఉన్నటువంటి మీరు ఆజ్ఞాతిక్రమణ అనేటువంటి పాపములు మీరు చేసేటువంటి వారుగా లేరు. కానీ ఒక మనుష్యుడిగా, నరుడుగా, ఇక్కడ యెషయా గ్రంథం 59 అధ్యాయం 1-2 వచనాలు చదవండి. ఇప్పుడు మీ పాపములు కాదు, దేవునికి నరునికి మధ్యగా వస్తుంది. ఇది గ్రహించాలి మీరు. ఆ వేరియేషన్, ఆ తేడాన్ని మీరు గ్రహించకపోతే ఎప్పటికీ మీ దోషములు మీలో నిలిచిపోతాయి. పాపములు క్షమించని మీరు ఎన్నిసార్లు అడిగినా కూడా దానివల్ల మీరు ప్రతిఫలాన్ని పొందలేరు. ఏదైతే కరెక్ట్ గా రాయబడి లేఖనములలో ఏది రాయబడిందో దానినే కరెక్ట్ గా మీరు ఆచరించబద్ధులై ఉన్నారు. రక్షింపనట్లు యెహోవా హస్తము కృష కాలేదు, రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కొరచగాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. కయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును దేవునికి అడ్డముగా వచ్చెను. కాబట్టి మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చింది. అడ్డంగా వచ్చింది ఏంది? పాపములా? దోషములు మీకును మీ దేవునికి మధ్య అడ్డంగా వచ్చింది. ఇక మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరచెను, ఆయన ఆలకింపకున్నాడు. మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరిచిని గనుక ఆయన ఆలకింపకున్నాడు. అందుకనే మీ ప్రార్థన ఆయన సన్నిధికి పోవడం లేదు. కాబట్టి మీ దోషములేమో మీకు మీ దేవునికి మధ్య అడ్డంగా వచ్చేసింది. పాపములేమో కంప్లీట్ గా మరుగు చేసేసేసింది. కాబట్టి ఇంకా ఆయన ఆలకించే అవకాశమే లేదు. ఇక్కడ చదవబడినటువంటి సబ్జెక్ట్ లో
అవ్వమ్మ డైరెక్ట్ గా పోయి తినలేదు, దేవుని ఆజ్ఞను అతిక్రమించలా. ఆ ఆజ్ఞను అతిక్రమించడానికి ముందు 2 స్టెప్పులు ఉన్నాయి. ఒకటి చూచింది, విన్నది, ఈ పాపము ఆజ్ఞాతిక్రమణ అనే పాపము చెయ్యక ముందున్న 2 స్టెప్పుల్లో కూడా నువ్వు పాపము చేయకుండా తప్పించుకొనబడే అవకాశము నీకు ఇవ్వబడింది. నీ కన్నులు అటు చూసినప్పుడు వెంటనే మరలా నీ కన్నులు మరలా ప్రభు వైపుకి మరల్చుకునే అవకాశం నీకుంది. వెంటనే ప్రభు నన్ను క్షమించు నాయన, నీవు ఆజ్ఞాపించావు, నేను తినకూడదు గనక నేను నీ వైపుకు మరలుతున్నాను ప్రభు అని మరలా ప్రభు వైపు తిరిగే అవకాశం నీకుంది. నీవు పండు తీసుకున్నావు, తీసుకున్న తర్వాత కూడా దాన్ని పారేసే అవకాశం ఉంది. తీసుకున్న కంపల్సరిగా తినాలని ఏమనుందా? నువ్వు తినకూడదనే ఆజ్ఞ నీకు జ్ఞాపకం వస్తే, నీవు దాని వైపు చూడకూడదని నీకు జ్ఞాపకం వస్తే, నీవు దాని వైపు నుంచి మనసుని లేకపోతే నీ కళ్ళను పక్కకు మరల్చుకోవచ్చు. నీవు దాన్ని తీసుకున్నా కూడా దాన్ని పారవేయవచ్చు. కానీ తినుట ఆజ్ఞను అతిక్రమించుట, ఎప్పుడైతే నువ్వు తిన్నావో ఆజ్ఞను అతిక్రమించావో పాపం అనేటువంటిది చేస్తున్నావు. కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గ్రహించండి, మీకును మీ దేవునికి మధ్య ఉన్నటువంటి దోషములు. అవ్వ చూసింది, తీసుకుంది, తిన్నది, దీనికి ముందు చెవిచ్చింది. కాబట్టి ఇప్పుడు దోషములు అనగా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14-15 చిన్నాల్ని చదవండి. ప్రతివాడును తన స్వకీయ దురాశ చేత ఈడవబడి, ప్రతివాడు తన దురాశలు, స్వకీయమైన దురాశలు, దురాశ అనేటువంటిది మరులు గొల్పబడిన వాడు, దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. కాబట్టి దురాశ గర్భము ధరించినదై పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఆమేన్. నా వాయిస్ ఎలా ఉంది? ఏమన్నా డిస్టర్బెన్స్? ఎప్పుడన్నా కట్ అవుతుంది, పర్వాలేదు. మీ వాయిస్ నాకు అలా కట్ అవుతుంది, అందుకే డౌట్ వచ్చింది నాకు మళ్ళా. సేమ్ అంతే మీకు ఉంది. రైట్. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రతి వాడు కూడా దురాశలతో మరులు గొల్పబడుతున్నారు. ఇక్కడ 3 స్టెప్స్ మనం చూస్తున్నాం. దురాశ గర్భము ధరించి, ఫస్ట్ స్టెప్ దురాశ. సెకండ్ స్టెప్ గర్భము ధరించుట. థర్డ్ స్టెప్ పాపమును కనుట. కాబట్టి అక్కడ అవ్వమ్మ చూచుట, తీసుకొనుట, తినుట, ఆజ్ఞాతిక్రమణ చేయడం. ఇక్కడ దురాశ కలగటము, అది గర్భము ధరించడం అంటే ప్లాన్. 1 month 2 month అట్లా కంప్లీట్ గా అది వృద్ధి చేసిన లోపల ప్రేరేపిస్తుంది బాగా. చెయ్యి 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 చెయ్యి. ఫస్ట్ ఏమొచ్చింది? దొంగతనం కానీ ఏదైనా ఉదాహరణకు కనుక తీసుకుంటే ముందు ఆలోచన అనేటువంటిది కలిగింది. దురాశ లేక దురాలోచనలు ఇవన్నీ కూడా కలిగినప్పుడు వెంటనే అది ప్రేరేపణ స్టార్ట్ అవుతుంది. అది చేసిందాక ప్రేరేపించి 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 చివరికి ఆ వ్యక్తి ఆ ఆజ్ఞాతిక్రమణ చేసేంత వరకు ప్రేరేపణ కలుగుతానే ఉంటుంది. ఈ మధ్యలో నీకు అవకాశాలు చాలా ఉన్నాయి. నీకు దురాశ కలిగింది, వెంటనే యేసుక్రీస్తు ప్రభు నామమున నీవు మోకాళ్ళేసి ఆయన సన్నిధిలో, ప్రభు నాకు పలాని దురాశ కలిగింది, నాకు పలాని దురాలోచన కలిగింది,
దయతో నన్ను క్షమించు ప్రభువా, నీ పరిశుద్ధ రక్తంతో నన్ను కడుగు నాయనా అని అడుక్కొని నీవు మరలా పవిత్రపరచబడే అవకాశం నీకు. ఒకవేళ దురాలోచన నీకు కలిగినప్పుడు, దురాశ నీకు కలిగినప్పుడు, నేను ఇంకా పాపం చేయలేదు కదా అని నువ్వు అలానే గనక ఉంటే, ఈ దోషము 1, 2, 3, 4 ఈ రీతిగా నీకు నీ దేవునికి మధ్య అడ్డముగా వస్తున్నాయి. అనేకమైన ఆయన లెక్కించగా నీ దోషములు లెక్కలేనన్ని, లెక్క కూడా పెట్టలేనన్ని దోషములు నీలో కలుగుతున్నాయి. ఎందుకంటే నీ శరీర కార్యములు నీలో ఉన్నాయి. హృదయంలో నుంచి బయటకు వచ్చి మనిషిని అపవిత్రం చేసేటువంటివి నీలో ఉన్నాయి. కాబట్టి నిరంతరము వాటిని యాక్టివేట్ చేసేటువంటి వాడు బయట నుంచి, లేకపోతే లోపల నుంచి అయినా సరే యాక్టివేట్ చేసేటువంటి వాడుగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవునితో నీకు సమాధానము లేకుండా కట్ చేయాలనే ప్రయత్నమే ఇది. కాబట్టి ఇప్పుడు నీలోనికి వాడు ఆ దురాలోచనలు గాని దురాశను గాని రేకెత్తింపజేస్తున్నాడు. దేన్ని ఆధారం చేసుకొని ఇంతకుముందు చెప్పుకున్నాము, హృదయము రేపుట మనస్సు ప్రేరేపించుట. నీ హృదయములో ఉన్నటువంటి వాటిని అది రేపుతుంది, నీ మనస్సు దానిని ప్రేరేపిస్తుంది. నువ్వు వెళ్ళిపోయి ఆయన ఇచ్చిన ఆజ్ఞని అతిక్రమించేందుకు నీ బాడీ సహకరిస్తుంది. కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే మొట్టమొదట నీ హృదయము దాన్ని రేపిందో అదే దోషము, నీ మనస్సు ప్రేరేపించిందో అదే అతిక్రమణ. నువ్వు యాక్ట్ చేస్తున్నావు చూడు, ఏదైతే కార్యము చేస్తున్నావో దేవునికి వ్యతిరేకముగా, అది పాపం. కాబట్టి ఎప్పుడైతే నీ హృదయం రేపిందో దురాశకి, వెంటనే నువ్వు దాన్ని యేసుక్రీస్తు ప్రభు నామమున నువ్వు ఆజ్ఞాపించి నీవు దాన్ని పారదోలాలి. గమనించండి, సాతాను వాటిని నీలోనికి పంపించాలని ప్రయత్నం చేస్తాడు. దురాశ నీకు పుట్టించటానికి ప్రయత్నం చేస్తాడు. నీ హృదయంలో ఉన్నటువంటి వాటిని రేపి ప్రేరేపిస్తాడు. కాబట్టి వాణిని నువ్వు మొట్టమొదట పారదోలాలి. బంధించటం కాదు, బంధించాల్సినవి బంధించాలి, పారదోలాల్సినవి పారదోలాలి. ఇక్కడ కూడా విషయం తెలుసుకోవాలి. మీరు ఒకరి యొక్క ఒక వ్యక్తి దురాత్మ చేత పట్టబడినప్పుడు, ఆ దురాత్మ బాల్యంలో నివసిస్తున్నప్పుడు నువ్వు పోయి యేసుక్రీస్తు ప్రభు నిన్ను బంధిస్తున్నాను అన్నావంటే అది ఎప్పుడు కూడా వాళ్ళనే ఉంటది. నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా వాడు పడతానే ఉంటాడు, నిలుస్తూనే ఉంటాడు, ఉపయోగం లేదు. కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గ్రహించండి, దాన్ని ఏం చేయాలి? బయటకి పారదోలాలి. ఒక వ్యక్తి అపవిత్రాత్మతో పీడింపబడుతున్నప్పుడు వాణ్ణి యేసుక్రీస్తు ప్రభు నాన్న బయటికి వెళ్ళమనాలి. ఇదిగో లోకాధికారి వచ్చుచున్నాడు, వానితో నాకు నిమిత్తము లేదు. కాబట్టి బలవంతుడైనటువంటి వాడిని జయించాలంటే నువ్వు బలవంతుడిగా ఉండి దాన్ని బయటకు తోలేసేయి. కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడా, నీకు కలుగుతున్నటువంటి ఆ దురాశ ప్రేరేపణ, రేపబడేటువంటి విధానం, నీ మనసును ప్రేరేపించేటువంటి విధానాన్ని నీవు యేసుక్రీస్తు ప్రభు నాన్న పారదోల, అది పారిపోతుంది. దుష్టుని యొక్క ఆలోచన, దురాలోచనలన్నింటినీ కూడా నువ్వు ఫస్ట్, నేను నా ప్రభు దగ్గర తెలుసుకున్న సంగతి నేను మీకు తెలియజేస్తున్నా. మీకు వచ్చేటువంటి ఆలోచనలు ఏవైనా సరే, యేసుక్రీస్తు ప్రభు నామాన్ని ఆజ్ఞాపిస్తున్నాను వెళ్ళిపో అని చెప్పి అన్నప్పుడు ఆలోచనలన్నీ వెళ్ళిపోతాయి. అటు తర్వాత, అయ్యా నీ పరిశుద్ధ రక్తంతో నా దోషములను కడుగు, నీ కలువరి సిలువ రక్తము ద్వారా నన్ను కడుగు. ఎందుకంటే అది లోపలికి వస్తేనే నాకు తెలిసింది ఫలానా ఆలోచన వచ్చిందని, దురాశ నాలో కలిగిందని. కాబట్టి ఎమ్మటే యేసు రక్తముతో నీవు కడుగబడాలి. ప్రభువా నీ పరిశుద్ధ రక్తంతో నన్ను కడగమన్నప్పుడు ఆయన రక్తము, నువ్వు ఎందుకంటే ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నావు, ఆయన వెలుగులో ఉన్నట్టు నీవు కూడా వెలుగులో ఉంటున్నావు.
నువ్వు అన్యోన్య సహవాసం చేస్తున్నావు కనుక ఆయన రక్తం, ఇప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం నిన్ను కడిగి శుద్ధి చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మళ్ళా నీ దోషములేమైనా కడగబడిని. అందుకనే ఆ కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చదువు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. దేవునికి మహిమ. అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. చాలమ్మా, చాలు చాలు చాలు. కాబట్టి నా అతిక్రమములు తుడిచివేయ్యా, నా దోషములు పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. కడగాలి. యేసు రక్తముతో నీవు కడుగబడ. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. పవిత్రపరిచేది పరిశుద్ధాత్మ అభిషేకము పొందినప్పుడు ఆత్మ అయినటువంటి వారు నిన్ను కడిగి పవిత్రపరుస్తున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. పవిత్రపరచు. 22 కనుక చదివినట్టయితే అక్కడ ఇది 2:22 కీర్తన. 2:22 ఇర్మియా. నేను అపవిత్రత నొందిన దాని నేను అపవిత్రత నొందిన దాన్ని గాను. అది 23 బ్రదర్, సారీ 22 అయితే నేను క్షారముతో కడుగుకొనెను. నేను క్షారముతో కడుగుకొనినను, విస్తారమైన సబ్బు రాచుకొనినను. విస్తారమైన సబ్బు రాసుకున్నను. ఈ దోషము మరకవలే నాకు కనబడుచున్నది. నీ దోషము మరకవలే నాకు కనబడుచున్నది. ఇది ప్రభువు యెహోవా. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు కనబడుతుంది ఏంటంట? పాపమా దోషమా? దోషం. అసలు నువ్వు పాపం చేసి ఆయన ముఖం మరుగు చేయబడింది, ఇంకా అసలు నీ వైపు లేదు. కానీ దోషములు ఏమవుతున్నాయి? ఆయన నీ వైపు చూస్తానే ఉన్నాడు, నువ్వు ఆయన వైపు చూస్తున్నావు, కానీ నువ్వు ఆయన గ్రహించలేకుండా. ఎందుకంటే లేయర్, దోషములు లేయర్లా కప్పేసి. కాబట్టి ఇప్పుడు ఈ దోషములనే క్షమించబడకుండా, నీ అతిక్రమణలనేటువంటి తుడిచివేయబడకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా వేస్టే. గమనించండి. అందుకనే నేను ప్రతిసారి చెప్తున్నా, అయ్యా నా దోషములు క్షమించు, నా అతిక్రమణలను క్షమించు, నా పాపములను క్షమించు. ఈ 3 కూడా సపరేట్ గా మీకు కనబడుతుంది. ఈ మొత్తం అంటే ప్రతిదీ పాపమే, కానీ దానిలో భాగాలు ఇవి. అందుకని మొట్టమొదలను ప్రార్థన కూర్చున్నప్పుడు, ఆరాధనలో కూర్చున్నప్పుడు నీ దోషములను గురించి నీవు మొట్టమొదట బయటికి రావాలి. ఏమేమి ఆలోచన చేశావు? గత రాత్రి పడక మీద పడుకొని ఏం ఆలోచన చేశావు? నిద్ర పట్టకపోతే ఏదో ఆలోచన చేస్తుంటావు కదా, రకరకాల ఆలోచనలు. ఈ ఆలోచనలన్నీ నీకు దోషమని తెలుసా? దాన్ని అలానే కప్పిపుచ్చావు. మళ్ళా ఏమంటున్నావు? నేను పాపము చెయ్యలేదు. ఎందుకు? నేను ఆజ్ఞని అతిక్రమించలేదు కాబట్టి నేను పాపము చెయ్యలేదు. రైట్. కానీ ఇవన్నీ ఆయనకి నీకు మధ్యలో కట్టలు కట్టలు వచ్చింది. దీని సంగతి ఏం చేద్దాం? కాబట్టి నువ్వేమేమి ఆలోచన చేసావో, నీ పడక మీద పడుకొని నువ్వేమి ఆలోచన చేసావో, నీవు ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నప్పుడు నువ్వేమి ఆలోచన చేసావో, వంటగదిలో ఉండి పని చేస్తున్నప్పుడు ఏం ఆలోచన చేస్తున్నావో, నువ్వు నడుస్తూ కూడా రకరకాలైనటువంటి ఆలోచనలు నువ్వు చేస్తా ఉన్నావు. అందుకనే నీవు సమాధానం పొందుకోలేకపోతున్నావు.
నువ్వు ఎప్పుడో పాపాల గురించి ఆలోచన చేస్తున్నావు. అసలు నీలో మొత్తం కంప్లీట్ గా లెక్కలేనన్ని దోషాలు ఉన్నాయి. కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, అవ్వమ్మ దాని వైపు చూసింది. రెండవది తీసుకుంది. మూడవది తిన్నది. తిన్న తర్వాతనే ఆజ్ఞాతిక్రమణ పాపం అనేటువంటిది అయింది. కాబట్టి చూచుట అనేటువంటిదే దురాశ, దురాలోచనలు, ఇవన్నీ కూడా. అందుకని కీర్తన గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఆయన దృష్టిగా ఆలోచించప్పున నడువక, పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాడంటే, నువ్వు వాడు కూర్చున్నంత మాత్రాన నువ్వు పాపం చేసినోడివి కాదు. వాడు నీకు దురోపదేశం చేస్తా ఉంటాడు ఆడ కూర్చొని. ఆ ఆలోచనలన్నీ నీలోనికి వస్తున్నాయి. అప్పుడు నువ్వు దోషిగా మార్చబడుతున్నావు. నువ్వు వాడు కూర్చున్నావు, అపహాసకులు కూర్చున్న చోటున వాడు మాట్లాడే మాటలన్నీ నువ్వు చెవి ఎక్కుతున్నావు. నీవు చెవి ఎక్కిన తర్వాత నువ్వు వెంటనే దాని మీద ఆసక్తి నీకు కలుగుతుంది. అది దురాశగా మారుతుంది. దానికోసం నువ్వు ప్లాన్ డిజైన్ చేసుకుంటావు. ఇక దాని మీద చివరికి కమిట్ అవుతావు, పోయి పాపం చేస్తావు. కాబట్టి అక్కడ ఆ అధ్యాయముల మొదటి వచనంలో చెప్తూ మొదటి అధ్యాయముల కీర్తన గ్రంథం చెప్తున్నాను. అందుకని మన దోషములను మొట్టమొదటి ఒప్పుకోవాలి. ఎవరైనా ఆలోచన లేని వాళ్ళు ఉన్నారా? అబ్బే నాకు అసలు ఆలోచన రావట్లేదంటే అసలు నువ్వు మనిషివో కాదో తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అనేక రకాలైన ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే శరీరం ఉంది, హృదయంలో నుండి బయటకు వచ్చేవి ఉన్నాయి. కాబట్టి ఇది ఎప్పుడు కూడా నీ శరీరము ఆత్మకి విరోధంగా ఫైట్ చేస్తానే ఉంటుంది. వేరొక నియమము నీలో ఉంది. ఆదాము నుంచి వచ్చిన పాప నియమం అనేటువంటిది నీలో పనిచేస్తా ఉంది. అయితే క్రీస్తు యేసు రక్తము ద్వారా కడుగబడిన నీకు మొత్తం ఆదాము నుంచి వచ్చిన పాపము పోయింది. నువ్వు చేసిన పాపములు కూడా కడిగేసి, కాబట్టి ఇక నీవు పాపివి కావు. అయితే పాపములు చేస్తున్నావు, దోషములు చేస్తున్నావు, అతిక్రమణలను చేస్తున్నావు. అందుకని ప్రభువా నా పాపములను క్షమించు ప్రభు, నా దోషములను క్షమించు ప్రభు, నా అతిక్రమణలను క్షమించు ప్రభు. ఎందుకంటే నువ్వు నీతిమంతుడుగా ఎంచబడ్డావు. నేను పాపిని అని నువ్వు స్థాపించుకోవడానికి వీల్లేదు. నువ్వు పాపిని అన్నంత కాలం నువ్వు పాపివి. ఆదాము నుంచి వచ్చిన పాపం నీలో ఉండటానికి లేదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తములో అంతా కడగబడింది. ఇప్పుడు ఆయన నిన్ను నీతిమంతుడుగా ఎంచుకున్నాడు. నీవు పాపిగా ముద్ర వేయించుకోవడానికి. అందుకని నువ్వేం ప్రార్థన చేయాలి? నా దోషములను క్షమించు. నీతిమంతుడిగా ఎంచబడ్డావు. కానీ నీతిమంతుడు 7 సార్లు పడతాడు, మళ్ళా తిరిగి లెగుస్తాడు అని చెప్పాడు. కాబట్టి అయ్యా నా పాపములను క్షమించు, నా దోషములను క్షమించు, నా అతిక్రమణలను క్షమించు ప్రభువా అని ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి. ముందు దాన్ని గద్దించాలి, పారదోలాలి. యేసు రక్తంతో నువ్వు కడుగబడాలి. పరిశుద్ధాత్మతో నీవు పవిత్ర పరచబడాలి. ఇంకా కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు ఇంకొక అడుగు ముందుకేసి, ఒకటేమో పాపిని ప్రభు అంటాం, రెండోది ఇంకొక అడుగు ముందుకేసేసి నాలో ఉన్న దురాత్మని పారదోలు. ఆయన ఎవరు చెప్పారు నీలో దురాత్మ? యేసు రక్తంతో కడుగబడినప్పుడే అది బయటికి పారిపోయింది కదా. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులు, కాకపోతే బయట నుంచి పనిచేస్తా ఉంటాయి. కాబట్టి నీ నోటితో నువ్వు కమిట్ అవ్వబాక. ఒకవేళ దైవజనుడు ఎవరైనా గనక నీలో దురాత్మ ఉందని గనక చూసినట్టయితే, లేకపోతే ఎవరైనా కన్నులు తెరవబడినటువంటి వాళ్ళు గనక చూసి దాన్ని యేసుక్రీస్తు నామమున గద్దిస్తే బయటికి పారిపోయింది. నీకు నువ్వు మాత్రం కమిట్ అయిపోయి నాలో దురాత్మ వెళ్ళిపో, నాలో అసలు నీలో దురాత్మ ఉంటే నువ్వు అసలు దాన్ని నువ్వు ఎలాగూ యేసు ప్రభువులోకి వస్తావు. కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నిజమైన విశ్వాసిగా మార్చబడినప్పుడు దురాత్మ నీలో ఉండదు.
నీవు ఇంకా దోషములలో, అతిక్రమణలలో, పాపములో గనక జీవించినట్టయితే అది ఖచ్చితంగా ఉంటది దాని నివాసం. అందుకని ప్రతి ఒక్కరు కూడా మీ దోషములను, మీ అతిక్రమణలను, మీ పాపములను ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టండి. పడుకున్న తర్వాత మీరేమి ఆలోచన చేశారో అవన్నీ ఆయనకు తెలుసు. ఆయన లెక్క పెడుతున్నాడు. ఈ దోషాలు అందుకే లెక్కలేనని ఉన్నాయి అంటున్నాడు. కనుక క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా మనము మొట్టమొదట చేయాల్సిన పని, మీ నీతిమంతులుగా ఎంచబడిన మనము మన దోషములను ఒప్పుకోవాలి. ఎవ్రీడే, ప్రతి నిమిషం, ప్రతి సెకండు ఆలోచన వచ్చింది, దర్శాలు ఎమ్మటే యేసుక్రీస్తు ప్రభువా ఈ ఆలోచన వచ్చింది నాయన, దయతో నన్ను క్షమించు ప్రభువా, నీ పరిశుద్ధ రక్తంతో నన్ను కడుగు నాయనా, నీ ఆత్మతో నన్ను పవిత్రపరచు నాయనా అని నువ్వు అడగలేవా? కాబట్టి అడిగిన వెంటనే ఆలోచన అనేటువంటిది నీ నుంచి బయటికి పారిపోతుంది. ఒకటి, బయట నుంచి వచ్చే ఆలోచన బయట నుంచే అక్కడి నుంచి అటు వెళ్ళిపోద్ది. ఇక రెండవది వచ్చేసి నీవు పవిత్రపరచబడుతున్నావు. ఎవ్రీడే, ప్రతి దినము నువ్వు పరిశుద్ధపరచబడాలి. అదే నీ ఘటమును నీ వెట్లు పరిశుద్ధపరచు కొనుట నీవు ఎరిగి ఉండాలి. ఫస్ట్ నువ్వు ఎరిగి ఉండాలి. ఇదిగో ఈ రకం పవిత్రపరచుకో. అప్పుడు నీవు ప్రభువా నా కుమారుడి, నా కుమారుడా పలుకుతాడండి, మీతో మాట్లాడతాడండి. ఆయన ఎప్పుడు నిన్న, నేడు, రేపు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు. ఎందుకు మాట్లాడ్డా? ఆయన ప్రేమ కలిగిన వాడు, కృప కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, వాత్సల్యం కలిగిన వాడు, నీ కొరకై ఆయన ప్రియ కుమారుని వధించిన వాడు. ఇంతకన్నా గొప్ప ప్రేమ కలిగిన వాళ్ళు ఎవరున్నారండి? అంత ప్రేమ కలిగిన దేవుడు నిన్ను నిరంతరము ప్రేమిస్తున్నాడు, నిన్ను కాపాడుతున్నాడు, నిన్ను రక్షిస్తున్నాడు. నువ్వు ఒక స్టేజ్ నుంచి ఇంకా ఇంప్రూవ్, ఊరక బైబిల్ తీసుకొని ఊరక ఇట్లా చూసి దేవుడు నాతో మాట్లాడాడనే స్టేజ్ కాదు. ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, బైబిల్ ఓపెన్ చేసి ఇట్లా చూసి దేవుడు నాతో మాట్లాడు, దేవుడు, ఆ స్టేజ్ కాదు నీది. నువ్వు మోకాళ్ళేసి ప్రార్థన చేసే ఆత్మ అయినటువంటి వారు సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక ఆ స్టేజికి రా. ఎప్పటికి అదే పెట్టుకుంటా, ఇదిగో దేవుడు నన్ను ఈ వాక్యం ద్వారా మాట్లాడాడు, ఇదిగో దీని ద్వారా మాట్లాడాడు, రైట్, మంచిదే, ఎదుగుదలేది. మోకాళ్ళే, నీ దోషములు ఒప్పుకో, నీ అతిక్రమణలు ఒప్పుకో, నీ పాపములైన సన్నిధిలో ఒప్పుకో. ఇక్కడ ఇంకోటి ఉంది, వేషధారణ, అది వద్దు. అందరితో కూర్చొని ప్రభువా నేను నా పాపాలు క్షమించిన ఆయన చేసిన, నీ పాపాలు క్షమించిన, నువ్వు పాపం చేసినప్పుడు తెలియదు ఆయనకి? నువ్వేం పాపం చేసావో తెలీదా? నీలోకి ఏ ఆలోచన వచ్చిందో ఆయనకు తెలీదా? నువ్వు ఏ అతిక్రమణ చేసావో ఆయనకు తెలీదా? ఆయనకు తెలిసినప్పుడు నువ్వెందుకు కవర్ చేసుకొని అన్ని పాపాలు క్షమించుకోవాలి? అది కాదు. నీ గదిలోనికి వెళ్ళు, తలుపేసుకో, నీకు రాత్రి అంతా వచ్చిన ఆలోచనలన్నీ తీయి, బయటికి చిట్టా బయటికి తీసేయి, అతిక్రమణ బయటికి తీసేయి. నువ్వు ఏ విషయాల్లో ఆజ్ఞను అతిక్రమించావో అవన్నీ ఓపెన్ చేయి, యథార్థ హృదయంతో ఓపెన్ చేయి ఆయన సన్నిధిలో. ప్రభువా ఇదిగో నేను కాని మాట పలికాను, క్షమించు ప్రభు. నాకు మోహపు చూపు కలిగింది, ప్రభువా క్షమించు ప్రభువా. ఈ దురాశ నాలో కలిగింది, క్షమించు ప్రభు. యథార్థంగా ఒప్పుకో. ఇట్లా వద్దు, వేషధారణ మనకొద్దు. ఒక మాటతోటే నేను పాపాలు చేశాను ప్రభా క్షమించినాయన అంటే సరిపోదు, అది వేషధారణ అవుతుంది. సమాజంలో ఒకవేళ నీవు గనక చెప్పలేకపోతే అవసరం లేదు, నీ రూమ్లోకి వెళ్ళు, తెలుసుకో. నీ రహస్యం చూస్తున్నటువంటి ఆయనకి నీ రహస్య కార్యాల గురించి ఒప్పుకో. ఆయన నీ యథార్థ హృదయాన్ని చూసి క్షమిస్తాడు. ఆయన పరిశుద్ధ రక్తంతో నిన్ను కడిగి శుద్ధి చేస్తాడు, నువ్వు పవిత్రపరచబడతావు. అప్పుడు నువ్వు నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా మార్చబడతావు. అప్పుడు ప్రభువా నువ్వు రోగంలో ఉన్నావా, ప్రభువా నా రోగం తీసేస్తావు. నువ్వు ఏ కార్యము చేయని ఉద్దేశించావు ఆయన సన్నిధిలో, ఆయన చిత్తానుసారంగా నువ్వు ఏదైతే ఉంటావు.
అప్పుడు నీవే ప్రార్థన చేసి 10 మందికి సహాయం చేయగలుగుతావు. లేకపోతే చిన్న జలుబు వస్తే బ్రదర్, కొంచెం ఏదైనా నొప్పి వస్తే బ్రదర్, ఆ స్టేజ్లో నువ్వు డెవలప్, నీవు 10 మందికి సహకరించేటువంటి స్టేజ్కి నువ్వు రావాలి. నువ్వు దేవునితో సహవాసము చేయాలి. మన ప్రభు యేసు సహవాసం చేయాలి, ఆయనతో నువ్వు మాట్లాడాలి. దేవుడి వాక్యముని మీ హృదయంలో ఫలింపులోనికి తీసుకొని వచ్చును గాక. ఆమేన్. అమ్మ పాలు ఉంది, ఏమన్నా తెలిసిందా మళ్ళా? రాత్రి